ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, క్రిస్మస్ హాలిడేస్కి మేము విశాఖపట్నంకి వెళ్తున్నాం. అక్కడ ఏమేమి చేస్తాము, ఏమేమి మేము ఎక్స్ప్లోర్ చేస్తాము, ఏ హోటల్ ఎక్స్ప్లోర్ చేస్తాము, అంతేకాకుండా ఎక్కడెక్కడ పోతాం అంతా వీడియోలో మీకు చూపిస్తాను. 4 days ఉండబోతున్నాం, అంతా వీడియోలో మీకు చూపిస్తాను. కమ్ లెట్స్. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. బ్యాగేజెస్ చెక్ ఇన్ చేసేసాము. ఇక్కడ మేము వెయిటింగ్, మా గేట్ నెంబర్ 17. సో వెయిట్ చేస్తున్నాము. ఈరోజు మా ఫ్లైట్ డిలే అంట, 4:20 అంట డిలే అయ్యింది, 10 minutes డిలే అయ్యింది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్లో. ఒక రౌండ్ వేసుకుని వద్దాం ఎయిర్పోర్ట్ని. కమ్ లెట్స్ గో. షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ అన్ని షాప్లో ఒకసారి తిరిగేసి వచ్చాను. మ్యాక్ ఉంది, అండ్ దెన్ ఇండియన్ స్వీట్ షాప్ ఉంది, కిచెన్ ఐటమ్ అన్న. సో గైస్, వైజాగ్లో ల్యాండ్ అయిపోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు ఏమేమి చేయబోతున్నాం నాకు నిజంగా ఆతృతగా ఉంది. ఏమేమి చూడబోతున్నాం, రేపటి నుంచి ఏమేమి చేయబోతున్నాం అని. యాక్చువల్గా నైట్ డిన్నర్కి వెళ్తున్నాం. అప్పుడు మేబీ వీడియో తీస్తానో లేదో తెలియదు. సో గైస్, ఇప్పుడే చెప్పేస్తున్నాను, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. కమ్ లెట్స్ ఎంజాయ్ అవర్ హాలిడే. ఏ దక్షిణ గ్రాండ్ బే హోటల్కి డిన్నర్కి వెళ్ళాం. నైట్ చాలా బాగుంది. నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ చేసుకుని సింహాచలం దర్శనం వెళ్ళాం. చాలా బాగా జరిగింది, రష్యే లేదు. పార్క్కి వచ్చేసాను. ఇక్కడ టెనెటీ పార్క్ చూద్దామని. యాక్చువల్గా మేము కైలాసగిరి పర్వతం వెళ్ళాక 1 hour వెయిటింగ్ అని చెప్పారు, ట్రాఫిక్ అని చెప్పారు. సో ఇక్కడ టెనెటీ పార్క్ చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కమ్మండి, మీకు చూపిస్తాను. టెనెటీ పార్క్ ఏ. సో గైస్, ఇప్పుడు టెనెటీ పార్క్ లోపలికి వచ్చాను. చాలామంది ఉన్నారు ఇక్కడ, లవర్స్ ఉన్నారు. చాలా బాగుంది. యాక్చువల్గా పై అక్కడ ఇంకొక ఆర్చ్ ఉందన్నమాట. పైకి వెళ్తే మేము బీచ్ వ్యూ పాయింట్ చూడొచ్చు అని చెప్పారు. ఫస్ట్ మేము బీచ్ దగ్గరికి వెళ్తున్నాం, ఆ తర్వాత వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు టెనెటీ పార్కులో అయిపోయింది, బయట పోతున్నాం. అదే అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. కానీ రండి చూపిస్తాను మీకు. గైస్, ఇదే టెనెటీ పార్క్ వ్యూ పాయింట్ ఎంట్రన్స్. ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇటు సైడ్ అయితే జిమ్ సెక్షన్ ఉంది, అండ్ దెన్ ఇటు సైడ్ అటు వెళ్ళాలనుకుంటా. సో ఫుల్ వ్యూ పాయింట్ పైన ఉన్నాను, చూసారా? అదే బీచ్. అండ్ దెన్ ఇది పైకి వచ్చాను అనమాట నేను. చూడండి, ఇదే అనమాట వ్యూ. చాలా బాగుంది గైస్. యాక్చువల్గా నేను విశాఖపట్నం వచ్చింది ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. మీరు చూడండి, అక్కడ బోట్ కూడా కనిపిస్తుంది కదా. ఓ, నాకు ఎలా ఉందంటే ఇక్కడ నుంచి వద్దే అవడమే లేదు. చాలా మంది ఉన్నారు ఇక్కడ, కానీ నేను ఇక్కడే ఉండాలనిపిస్తోంది నాకైతే. వచ్చేసాం కైలాస పర్వతానికి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. అండ్ దెన్ ఇది వైజాగ్ గ్లాస్ హౌస్కి చూడండి క్యూ ఎలా ఉందో. ఓ మై గాడ్, మేము పోతామో లేమో తెలీదు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాం. ఎగ్జిబిషన్లో పెడతారు కదా, ఇలా తిరిగేదంతా ఉంది అక్కడ. నా కూతురు మళ్ళీ నా కొడుకు మేము అక్కడ పోవాలి అని అడిగినారు కాబట్టి ఐ థింక్ 100 rupees అనుకుంటా ఒకరికి. మేము ఫీజు ఇచ్చి వాళ్ళని ఎక్కిచ్చాము అక్కడికి. కైలాస పర్వతానికి మేము బగ్గీ తీసుకున్నాం. బగ్గీలో పోతున్నాము. చాలా నడవడం కష్టమని 3 kilometers ఉందంట. బగ్గీ తీసుకుని పోతున్నాము. అక్కడక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాను అలాగే బగ్గీలోనే. చూడండి గైస్, చాలా బాగుంది. యాక్చువల్గా వాక్ చేసుకొని పోతే అంటే మీ లైఫ్లో చూడని ఎక్స్పీరియన్స్ మీకు కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది.
ఇక్కడ మీ వాక్ చేసుకొని పోతే మీకు లవర్స్ పార్క్ కనిపిస్తుంది. అండ్ దెన్ అనిమల్స్ ఉన్న పార్క్ కనిపిస్తుంది. పిల్లర్ పార్క్ అయితే 3-4 ఉన్నాయి అక్కడ ఆన్ ద వేలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఒకటి స్టాచ్యూ పెట్టినారు. అంతా చెక్కిండేదంతా చూడండి, చెక్కిండేదంతా ఇవన్నీ మీకు మీరు నిల్చుకొని అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మ్యూజియం ఒకటి ఉంది, అంతా తెలుగు మ్యూజియం, సంథింగ్ లాంగ్వేజ్ మ్యూజియం, చాలా బాగుంది. సో గైస్, వ్యూ పాయింట్ ఎండ్కి వచ్చాను. చూడండి ఎలా ఉంది వ్యూ పాయింట్. ఓ మై గాడ్, చాలా చాలా బాగుంది గైస్. వ్యూ పాయింట్ వచ్చేసాము. నా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఈ వ్యూ పాయింట్ ఉంది. అండ్ దెన్ మిడిల్లో ఇది ఉంది, ఇటు సైడ్ ఇది ఉంది. సన్ అయితే చాలా చాలా బాగుంది గైస్. నేను బగ్గి వెనపక్క కూర్చున్నాను. అక్కడ నుంచి చేసిన వీడియో ఇది. నాకు ఇలా ఖాళీ రోడ్డు అండ్ దెన్ ట్రీస్ మధ్యలో నిల్చుకొని ఫోటో తీసుకోవడం చాలా ఆశగా ఉంది. బగ్గిలో వెళ్తున్నాం కాబట్టి కాలేదు. అందులో ఎవ్వరూ లేరు కానీ నాకు ఇలా ఫోటో కానీ వీడియో చేయడం చాలా ఇష్టం. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. అందులో సన్సెట్, సన్, మూన్ ఏమైనా ఉన్నది నాకు చాలా ఇష్టం. అందరు నా కూతురు నాకు హార్స్ రైడ్ కావాలని అడిగింది. సో స్లో మోషన్లో హార్స్ రైడ్ అది వీడియో చేశాను. తనకి చాలా ఇష్టం హార్స్ రైడ్, ఎలిఫెంట్ రైడ్ అన్నీ కావాలంటుంది. తనకి ఎంత ధైర్యం అంటే 2 years బేబీలో కూడా తను పోవాలి అని చెప్పింది రైడ్కి. అంత ధైర్యం తనకు. అందరం అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కడెక్కడ పోయినామో మీకు చెప్పాను కదా, అక్కడక్కడ తీసుకున్న ఫొటోస్ అవి. వావ్, ఈరోజు అయితే చాలా బాగా జరిగింది గైస్. నేను ఇంకా ఇక్కడే ఉంటాను. మీకు ఏమైనా సజెషన్ ఉంటే కమెంట్లో వేయండి. వైజాగ్లో మేము చూసేది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.